పుష్కరాల మూడో రోజు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వరుసగా 3 రోజుల పాటు సెలవులు రావడం వల్ల పాతాళగంగకు యాత్రికులు పోటెత్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైల పుణ్యక్షేత్రంలో పుష్కర స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మూడో రోజు భారీగా భక్తులు తరలి వస్తుండడంతో శ్రీశైలంలో ఏర్పాటు చేసిన 4 పుష్కర ఘాట్లు యాత్రికులతో కిక్కిరిసిపోతున్నాయి. శ్రీశైలానికి అతి సమీపంలో ఉన్న లింగాల గట్టు దిగువ స్నాన ఘాట్లో ఉన్న మనం ఒకసారి చూడొచ్చు. తెల్లవారుజామున 5 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. గడిచిన 2 రోజులుగా ఈ 2 రోజుల పాటు సెలవు దినాలు ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తానని అంచనా వేసిన ప్రభుత్వం అందుకు తగిన రీతిలోనే ఏర్పాటు చేసింది. ఎగువ శ్రీశైలం జలాశయంలో అంతకంతకు నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో కుడి ఎడమ గట్ల నుంచి విద్యుత్ ఉత్పాదనతో నీటిని కిందికి వదిలేస్తున్నారు. దీంతో శ్రీశైలం దిగువ ప్రాంతంలో కృష్ణానది పొంగి పొర్లుతోంది. బాగా భారీగా ప్రవహిస్తుండడంతో పుష్కర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులకు చాలా అనువుగా మారడంతో ఈ లింగాల గట్టు దిగువ స్నాన ఘట్టంలో స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అటు తెలంగాణ వైపు నుంచి అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో ఈ స్నానఘట్టం కిక్కిరిసిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రీశైలం పాతాళ గంగలో కూడా 2 స్నాన ఘట్టాల్లోనూ ఇవాళ ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తొలి రోజు అత్యంత ప్రముఖులకు మాత్రమే తీగ మార్గాన్ని అనుమతించిన అధికారులు సామాన్య భక్తులు పాతాళగంగకు చేరుకొని పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్టిలో ఉంచుకొని సమస్యను తీగ మార్గం నుంచి సామాన్య భక్తులను కూడా అనుమతిస్తుండడంతో ఇప్పుడు కాస్త ఇబ్బందులు తీరాయని చెప్పొచ్చు. అదేవిధంగా శ్రీశైల ఆలయానికి అతి సమీపంలో ఉన్న యజ్ఞ వాటిక వద్ద ఏర్పాటు చేసిన వాహనాల నిలిపే స్థలం నుంచి కూడా ఉచితంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన 7 ప్రాంతాలకు బస్సులలో యాత్రికులు చేరవేస్తున్నారు. శ్రీశైలం నుంచి లింగాలగట్టు వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సును ఏర్పాటు చేసి యాత్రికులు పుష్కర స్నానాలకు వచ్చే భక్తులను ఆ స్నాన ఘట్టాలకు చేరవేస్తున్నారు. అదేవిధంగా పాతాళగంగకు అతి సమీపంలో నంది సర్కిల్ తదితర ప్రాంతాల్లో కూడా యాత్రికులను చేరవేస్తూ పుష్కర స్నానాలు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున ఈ స్నాన ఘట్టాల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్యలు చేపట్టారు. ఉదయము సాయంత్రము స్నాన ఘట్టాలను శుభ్రం చేయడంతో పాటు పడవేస్తున్న చెత్తను కూడా తీసుకునేందుకు పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా గడిచిన 2 రోజుల కాలంలో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుండడంతో వైద్య శిబిరాలను కూడా పెంచామన్న అభిప్రాయం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం పరిసర ప్రాంతాలలో దాదాపు 28 ప్రాంతాలలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్నాన ఘట్టాలలో స్నానానికి అతిథించుకొచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా దాదాపు 2 లక్షల నీటి పొట్లాలను కూడా అందుబాటులో ఉంచి భక్తుల దాహార్తిని తీరుస్తున్న పరిస్థితి శ్రీశైలంలో ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, లింగాలగట్టు స్నానఘాట్ నుంచి.